టాప్లోడ్ కాదు, తెలంగాణ రాష్ట్రంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నేరాల చిట్టా తెరిస్తే ఔరా అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ప్రతిసారి కొత్త నేరస్తులతో దోస్తీ కట్టి కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్న సూరి ఆగడాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ క్రిమినల్ అరాచకాలకు చెక్ పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రివాల్వర్ తో రెచ్చిపోయిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సూరి అలియాస్ దాసరి సురేందర్ అలియాస్ మోహిత్ ను వరంగల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సురేందర్ తో పాటు అతని అనుచరులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2 రివాల్వర్లు, 3 మ్యాగజైన్స్, 1 బుల్లెట్, 1 కత్తి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో తిష్టవేసిన దాసరి సురేంద్ర పలు నేరాలకు పాల్పడ్డాడు. తన అనుచరుడిని చంపిన వారిని అంతమొందించాలని వేసిన స్కెచ్ బెడిసి కొట్టడంతో మరోసారి కటకటాల పాలయ్యాడు. ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉంటే అందరు హైలైట్ అయిపోతారు. మళ్ళా మేము ఎంట్రీ ఇచ్చినాం అనుకో, ప్రతి ఒక్కడు మళ్ళా గాజులు దొరుకుని తిరగాలరా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాసరి సురేందర్ చేసిన అరాచకాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దృష్టికి వచ్చాయి. దీంతో పూర్తి వివరాలు సేకరించి సూరి గ్యాంగుపై వరుస కథనాలు ప్రసారమయ్యాయి. అయితే సూరి అనుచరుడైన భూపాలపల్లికి చెందిన ఎండి బాసిత్ ను సెప్టెంబర్లో కొంతమంది కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య కేసులో 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కటకటాల్లోకి పంపారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బాసిత్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ దాసరి సురేందర్ పథకం పన్నాడు. తన అనుచరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఉప్పందింది. దీంతో ఇతడి నేర ప్రవృత్తిపై కూపీలాగింది. దాసరి సురేందర్ కరుడుగట్టిన నేరస్తుడని, గతంలో హైదరాబాద్ నుంచి పోలీసులు అతన్ని నగర బహిష్కరణ కూడా చేశారని, ఇతనిపై దాదాపు 45కి పైగా కేసులు, 3 పీడీ యాక్టులు ఉన్నాయని తేలింది. వరంగల్లో సూరి నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటోన్న విషయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరంగల్లో గన్ కల్చర్ అంటూ వరుస కథనాలు ప్రసారం చేస్తూ అతడి నేరాల చిట్టాను విప్పింది. సురేందర్ గ్యాంగ్ గన్నులను మెయింటైన్ చేస్తూ పలువురిని బెదిరించాడని, ముఖ్యంగా బాసిత్ సమాధి వద్ద గన్ ఫైర్ చేసి మరీ అతన్ని హత్య చేసిన వారిని చంపుతామంటూ సూరి గ్యాంగ్ శపథం చేసిందని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. దీంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మరోవైపు ఈ రౌడీ మూక వెపన్స్ తో ఓ లారీ డ్రైవర్ ను బెదిరించినట్లు, అనంతరం ఓ పెట్రోల్ బంకులో తుపాకీతో బెదిరించి ఫ్రీగా పెట్రోల్ పోయించుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో సురేందర్ గ్యాంగును ములుగులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు విచారించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ గ్యాంగ్ మెంబర్స్ కి పేరు వచ్చేసి మెయిన్ A1 అక్యూజ్డ్ దసారి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్. ఇతను రెసిడెంట్ ఆఫ్ నగరం విలేజ్ నెకొండ మండల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్, మతలబ్ మెయిన్ రెసిడెంట్. కానీ ఇతను హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇన్సిడెంట్ ఈ దసారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఆన్ 18th సెప్టెంబర్ వీళ్ళు అక్కడ శ్యాంపేట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ దీంట్లో దే మేడ్ ఎక్స్టార్షన్ అట్ ది పెట్రోల్ పంప్. ఫస్ట్లీ వీళ్ళు ఈ లారీ డ్రైవర్ తోని గొడవ చేశారు, అతనికి కొట్టారు. తర్వాత 200-300 మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది శాంపేట్ లిమిట్ లో. అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్టార్షన్ చేశారు. 200 రూపీస్ 300 రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్టార్షన్ చేశారు. గతంలో చేసిన నేరాలకు కొన్ని రోజులు సూరి జైలు శిక్ష అనుభవించాడు. ఆ క్రమంలోనే చెర్లపల్లి జైల్లో బీహార్ కు చెందిన ఠాకూర్ తో పరిచయం అయింది. అతని ద్వారా బీహార్ నుంచి 2 షార్ట్ వెపన్స్ ను కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. వరంగల్ ను కేంద్రంగా చేసుకుని తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడని, కానీ అతడి వ్యూహాలు బెడిసికొట్టాయని పోలీసులు వివరించారు. సమాజ్ చక్రి అండ్ ఈ A1 దసారి సురేందర్ కి హైదరాబాద్ లో పరిచయం అయింది. ఈ సమాజ్ చక్రి టీకేఆర్ కాలేజ్ లో చదువుతున్నారు. అక్కడ ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఇతనితోని మళ్ళీ పరిచయం అయింది హైదరాబాద్ లో, ఇక్కడ లేవు. అండ్ ఈ సీజర్ ఐటమ్ నేను చెప్తాను. ఈ సీజ్డ్ ఐటమ్ సో ఫ్రమ్ దసారి సురేందర్ ఒక పిస్టల్,
one live round, one knife and one mobile seize అయింది. Then from Samaj Sri Chakri ఒక pistol, one magazine and mobile seize అయింది. అచ్చా ఈ రెండు పిస్టల్ ఈ దసారి సురేందర్ అండ్ సమాజ్ చక్రి వీళ్ళకి ఆదిత్ ఠాకూర్ ప్రొవైడ్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందించిన వివరాలతో పోలీసులు కూపీలాగారు. దీంతో సూరి నేర చరిత్ర బయటపడడంతో పాటు వరంగల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటున్న కుట్ర కూడా తేలిపోయి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. నగరవాసులతో పాటు పలువురు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు.